అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో దుందిగల్కి చెందిన స్వాతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటిగా చంపింది ఈ అబ్బాయి అనుకున్నాం. ఈ అబ్బాయి పేరు రాజేష్. సో చంపింది రాజేష్ కాదు, సో కిషన్, బోయా కిషన్ అనే వ్యక్తి సుపారీ ఇచ్చి మరీ చంపించాడు. అసలు వివరాల్లోకి వెళ్తే ఇప్పటిదాకా కేవలం రాజేష్కి అండ్ స్వాతికి, మెదక్ జిల్లాకి చెందిన స్వాతి గ్రీన్ హిల్స్ కాలనీలో, దుందిగల్ దగ్గర గ్రీన్ హిల్స్ కాలనీలో ఆవిడ నివాసం ఉంటుంది 2 పిల్లలతో. సో ఆవిడకి వాళ్ళ ఫస్ట్ హస్బెండ్తో గొడవల కారణంగా ఆవిడ డివోర్స్ తీసుకొని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటుంది. ఏదైతే బోయా కిషన్కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆవిడ స్టే చేస్తున్నారు. సో అయితే బాగానే ఉంది. ఆ అపార్ట్మెంట్లో మొత్తం బ్యాచిలర్సే, ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అండ్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. సో అయితే మ్యాటర్ ఏంటంటే, స్వాతి ఏదైతే ఆ రెంట్లు వాళ్ళ దగ్గర టెనెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర రెంట్లు కలెక్ట్ చేసే విషయంలోనూ అపార్ట్మెంట్ మొత్తం నాదే అనే ఒక కలరింగ్ ఏదైతే బోయా కిషన్ వాళ్ళ వైఫ్కి తెలియడంతో, సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఇంట్లో. ఆబ్వియస్లీ వేరే వాళ్ళు వచ్చారంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మందలిస్తారు కదా, వాళ్ళు ఎందుకు పెత్తనం చేస్తున్నారు, మన దాని మీద వాళ్ళ పెత్తనం ఏంటని చెప్పి మాట్లాడటంలో తప్పులేదు. సో ఇలాంటి సందర్భంలో బోయా కిషన్ వాళ్ళ వైఫ్కి వీళ్ళిద్దరికీ గొడవలు అవుతుంటే, అసలు గొడవలు అంతటికి కారణం స్వాతినే కదా, స్వాతిని లేపేస్తే పోలా అనే ఆలోచన బోయా కిషన్కి వచ్చింది. బోయా కిషన్కి వచ్చిన మరుక్షణం వాళ్ళ అల్లుడిని ఇంటికి పిలిపించారు, ఒక సిట్టింగ్ వేశారు, మాట్లాడారు. ఏం చేద్దాం ఏంటనుకున్న తర్వాత, సో చంపేస్తేనే పోద్ది, ఈవిడ అరాచకాలు చూడలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని రాజేష్కి ఇంకొక అతనికి సుపారీ ఇచ్చి ఈ స్వాతిని చంపించేశారు. కన్న కొడుకు ముందే వాళ్ళ కొడుకు ఉంటాడు కదా, వాళ్ళ కొడుకు చూస్తుండగానే చేతులు రెండింటిని ఇలా వెనక్కి లాగి ఒకళ్ళు వచ్చి గొంతు కోశారు. సో ఇప్పుడు రాజేష్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఆయన వెళ్ళి సరెండర్ అయిపోయిన తర్వాత నేనే చంపానని ఒప్పుకున్నాడు, కానీ అసలు జరిగిన స్టోరీ ఏంటనేది మాత్రం ఒప్పుకోలే. సో ఇప్పుడు జరిగిన స్టోరీ మరి ఎవరు చెప్పారు ఏంటి అంటే, స్వాతి వాళ్ళ కొడుకు, నా తల్లిని నా కళ్ళ ముందే చంపేశారని చెప్పి చిన్న బాబు చెప్పడంతో ఇప్పుడు పోలీసులు ఈ కేసుని మరింత ఇదిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బోయా కిషన్కి ఇంకేమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేకపోతే కేవలం ఆ అఫైర్ వల్లే నడిచిందా, లేకపోతే స్వాతి ఎక్స్ట్రీమ్ అయ్యారా, ఎవరు ఎక్స్ట్రీమ్ అయ్యారు, దానికి సంబంధించిన వాట్సాప్ చాట్లను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన కాల్ డేటా, ఆ సిడిఆర్ కూడా తెప్పిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కన్న తల్లిని కన్న కొడుకు ముందు చంపారంటే ఒక్కసారి ఆ బాబు బాధ ఎంత వర్ణాతీతం అర్థం చేసుకోండి. వాడికి తెలియపోవచ్చు ఇవాళ, సో ఒకరోజు బాధపడతాడు, 2 రోజులు బాధపడతాడు, కానీ ఒక ఊహ వచ్చిన తర్వాత వాడి బాధ వర్ణాతీతం. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే వాడు అంటే తల్లిని కళ్ళ ఎదుటే కోల్పోయాడంటే వాడి బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఒక రకంగా ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో స్వాతిని చంపించాలి, సో నా భార్య, నా ఫ్యామిలీ, నా అపార్ట్మెంటు అని బోయా కిషన్ అని అనుకున్నాడు. కాబట్టే ఆవిడ్ని కొన్ని రోజులు ఆవిడ్ని యూజ్ చేసుకొని వదిలేసే ప్రక్రియలో జరిగిన తంతుదంతా. సో స్టార్టింగ్ రాజేష్కి స్వాతికి రిలేషన్ ఉందనుకున్నారు, కానీ రాజేష్కి స్వాతికి ఎలాంటి రిలేషన్ లేదు. కేవలం మా అత్త మా మామ ఇబ్బంది పడుతున్నారని ఒక్క రీజన్తో సీన్లోకి రాజేష్ ఎంటర్ అయ్యాడు. రాజేష్ ఎంటర్ అయిన తర్వాత ఆ రోజున శుక్రవారం సాయంత్రం కరెక్ట్గా అంటే నైట్ 8:30 ఆ ప్రాంతంలో సో రాజేష్ రావడం జరిగింది అపార్ట్మెంట్కి వచ్చి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఫ్లాట్ దగ్గర చూసి, 2nd ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు, స్వాతి 2 పిల్లలతో 2nd ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో వెళ్ళి చూడటం జరిగింది. దాని తర్వాత కిందకి వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని 2nd ఫ్లోర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి రూమ్కి లాక్ వేయడం జరిగింది. లాక్ వేసిన తర్వాత ఆవిడ్ని అనంత లోకాలకు పంపించేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఒక కత్తితో. సో ఏదైనప్పటికీ కూడా బోయా కిషన్ని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే పరిస్థితుంది. ఏదైనప్పటికీ ఇల్లీగల్ రిలేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా. సో అది ఎక్స్ట్రీమ్ అవుతుంది అని అనుకుంటే దాన్ని అక్కడ ఆపేసుకుంటేనే మీకు, మీ ఫ్యామిలీకి 1000 రెట్లు బెటర్. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.